లాగా అనిపించారు. అంతకుముందు అతను విజయ్ పిన్ని అతన్ని తీసుకుంటే అతను బీటెక్ చదివాడు అనమాట. బీటెక్ చదివేసి నా బీటెక్ చదివిన వ్యక్తికి నాగార్జున గారు ఛాన్స్ ఇచ్చారు. అంతకుముందు ఆర్జీవి గారికి ఎలా ఛాన్స్ ఇచ్చారు, అలాగే చాలా మంది కళ్యాణ కృష్ణ గారికి అలా ఎంతమందికి అయితే ఛాన్స్ ఇచ్చారో, అలాగే కొత్త డైరెక్టర్ ఈ సినిమాకి నాగార్జున గారు ఛాన్స్ ఇచ్చారనమాట. ఈ సినిమాలో విజయ్ పిన్ని గారి డైరెక్షన్ చాలా బాగుందనమాట. నెక్స్ట్ నాగార్జున గారి గురించి చెప్పాలంటే నాగార్జున గారు యాక్టింగ్ గురించి ఎంత చెప్పినా చాలా తక్కువ అనమాట. ఈ సినిమాలో నాగార్జున గారిని చూస్తుంటే నాగార్జున గారు చూసినట్టు అనిపించదు. ఒక ధనుష్ గారిని, అసురన్ సినిమాలో ధనుష్ గారిని, ఒక రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ గారిని, ఒక పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గారిని చూసినట్టు అనిపిస్తుంది అనమాట. నాగార్జున గారు మీరు గన్స్ వాడే సినిమాలు ఉంటాయి కదా, వైల్డ్ డాగు, అలాగే ఆఫీసరు, అలాంటి సినిమాలు తీయొద్దండి. మీరు ఇలా కత్తి తీసుకొని నరికే సినిమాలే చాలా బాగుంటాయండి. అసలు ఈ సినిమాలో నాకైతే ఒక ధనుష్ గారిని చూసినట్టు అనిపించింది. ఎక్కడ నాగార్జున గారిని చూసినట్టు అనిపించలేదు నాకు అసలు. నాగార్జున గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ సంక్రాంతికి బ్లాక్ బాస్టర్ కొట్టారు. నెక్స్ట్ హీరోయిన్ గురించి మాట్లాడాలంటే హీరోయిన్ ఈ సినిమాలో ఆమె పేరు ఏంటో ఉంది, నాకు గుర్తులేదు. కానీ ఈ సినిమాని పూలతో, అలాగే దాన్ని ఏమంటారు, అమ్మాయిలతో బాగా నింపేశారు అన్నమాట సాంగ్స్ మొత్తము. నెక్స్ట్ దాన్ని ఏమంటారు, అల్లరి నరేష్ గారి గురించి చెప్పాలి. అల్లరి నరేష్ గారికి ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ ఇచ్చారనమాట. క్యారెక్టర్ చాలా బాగుంది. అలాగే దాన్ని ఏమంటారు, రాజ్ తరుణ్ గారి గురించి చెప్పాలి. రాజ్ తరుణ్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఆయనకి ఒక హీరోయిన్ కూడా పెట్టేసి చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారనమాట. ఈ సినిమా సంక్రాంతికి హనుమాన్కి పోటీ ఇచ్చే దాన్ని ఏమంటారు, సినిమా ఏదన్నా ఉందంటే ఇది నాసామిరంగానే. ఈ సినిమా నాసామిరంగా కాదు, వేటకత్తి అని పెట్టాలి. నాగార్జున గారు వేటకత్తి అని సినిమా పేరు పెట్టాలి. థ్యాంక్ యూ సో మచ్.